సింపుల్ అది. అన్నదానం పక్కన అన్నదానం జరుగుతున్న చోట ఇదివరకు ఇది ఒక జోక్ ఉండేది, మేము నవ్వుకుంటూ అనుకునేవాళ్ళం అనమాట. ఇదివరకు ఇళ్ల పథకం కిందన బాంబే కాలనీ కింద ఇల్లు ఇచ్చేవాళ్ళు. కమ్యూనిస్టులు కరెక్ట్గా 3 రోజుల ముందు రేపో మాపో ఇవ్వబోతున్నారనగా ధర్నా చేసేవాళ్ళు. పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని. అరే ఇస్తున్నాం కదా ఇళ్ళుండి అని చెప్తారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారు, ఆ పేదలకి మేము ఇప్పిస్తున్నామని చెప్తారు, మా పోరాటాల వల్ల వచ్చిందని చెప్తారు. తర్వాత బాంబే కాలనీలో ఇల్లు ఇచ్చేటటువంటి సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. ఎందుకు, ఎవరికన్నా రాకపోతే వాళ్ళని చొక్కా పట్టుకుంటారు కదా, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు, కమ్యూనిస్టులు అక్కడ ఉండేవాళ్ళు. ఆ పట్టాలు ఇచ్చేటప్పుడు పేరు పెట్టి వెంకయ్య వచ్చిందా అని చెప్పి ఈ అధికారులు కూడా వీళ్ళు కూడా కార్పొరేటర్లే కదా, సరిగ్గా ఇచ్చారు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా అని మాట్లాడతారు. అయిపోయాక నీకు ఎంత తిప్పలు పడాల్సి వచ్చిందోనబ్బా నీ గురించి, వాళ్ళు ఆపాలని చూసారని చెప్తారు. ఇట్లాగే ఇల్లు చివరికి ఇప్పించింది కమ్యూనిస్టులు అవుతారు. అట్లాగా ఇప్పుడు ఎవరి దగ్గర ₹1 సంపాదించుకుని వాడు 10 లక్షలు ఎవరికో ఖర్చు పెడితే వాళ్ళు ఎవరో బాగుపడితే చంద్రబాబు గారి వల్ల నేను మీకు ఇచ్చానని ఆడు చెప్పుకోవాలి. అదే కదా, వీళ్ళు చప్పట్లు కొట్టాలా, బాబు గారి వల్లనే మేము బాగుపడ్డామని. ఇవాళ నేను చెప్తాను, ఇవాళ ఒక 10 మంది ఏదన్నా టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటాను, మంచి వంట చేస్తాం, మేము హోటల్ నడుపుతాం, అంటే అన్ని రకాలైనటువంటి వంటలతో చేస్తాం,